హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే ఆల్రెడీ ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దామండి. చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ చూద్దాం, లెంత్ అయినా పర్వాలేదు, ఓకేనా? సో క్వశ్చన్స్ అనేవి నేను ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అయితే మొన్న మనం ఏం చేసామంటే 25 వరకు మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం అయితే జరిగింది. సో 25 ప్రాబ్లమ్స్ ఒక పార్ట్ పెట్టాను. సో అది చూసుండకపోతే ఆ వీడియోని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. ఇందులో కంప్లీట్ 100, 110 క్వశ్చన్స్ వరకు చేద్దాం, ఓకేనా? సో మరి ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 26th క్వశ్చన్ చూసినట్లయితే ఇది హిందీలో పడిందండి. మరి హిందీలో పడితే మనం ఏం చేయలేం, ఇది ప్రింటింగ్ అక్కడ అలా ఇచ్చాడు పీడిఎఫ్లోని. సో ఇలాంటి వాటిని మనం స్కిప్ చేసేద్దాం, అలాగే కరెంట్ అఫైర్స్ని కూడా మనం స్కిప్ చేసేద్దాం. సో 27th ప్రాబ్లం. సో 27th ప్రాబ్లం మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమడుగుతున్నాడో చూడండి. సో కోడింగ్ అడుగుతున్నాడు. సో లెటర్స్ చూడండి, ఇక్కడ ఏబిసి అంటే తర్వాత ఏం రావాలి, డి రావాలి. నెక్స్ట్ యూ తర్వాత చూడండి 21, 23కి లేదంటే +2 యాడ్ అయింది. డబ్ల్యూ తర్వాత ఎక్స్ రావాలి కానీ వై వచ్చింది. వై తర్వాత అంటే జెడ్ రావాలి కానీ ఏ రావాలి. సో డిఏ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 3, ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, 28th క్వశ్చన్ ఏం అడిగాడు, కోడింగ్ అండ్ డీకోడింగే. సో ఇందాకలాగా సేమ్ అండి. సో లెటర్స్ చూసుకోండి. సో లెటర్స్లో డిఫరెన్స్ ఎంతో చూసుకోండి. ఇక్కడ చూడండి, ఎం అంటే 13, పి అంటే 16 అంటే +3 యాడ్ అయింది. సో ఆర్కి ఇక్కడ యూకి చూడండి, ఇక్కడ మనకి 21, ఇక్కడ ఎంత 6, 18. సో ఇక్కడ +3 యాడ్ అయింది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంత యాడ్ అవ్వాలి, +3 యాడ్ అవ్వాలి అంటే 15 వస్తుంది. ఎల్ అంటే 13, ఓ అంటే 15 కదా. సో ఇక్కడ మనకి ఓ వస్తుంది, ఓకేనా? సెకండ్ లెటర్ చూడండి, డిఏ అంటే -3 అయ్యింది. అంటే ఇక్కడ ఎస్ 19 కాబట్టి 19లో నుంచి మనం 3 తీసేస్తే 16 ఉంటుంది. 16 అంటే పి అంటే ఓపీ రావాలి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 29th క్వశ్చన్ మనం చూసినట్లయితే 29th క్వశ్చన్లో మనకి ఇటువంటి అడుగుతున్నాడు చూడండి. సో ఒక కోడ్ లాంగ్వేజ్ ఇస్తాడు. అది ఎలాగంటే సీ దేర్ డ్రెస్సెస్ ఈస్ కోడెడ్ యాజ్ టీవేసు, ఓకేనా? సో వెంటనే మీరు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని మనం చూడండి. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, పార్టీ డ్రెస్సెస్ అని అడుగుతున్నాడు. అది లెటర్ ఎలాగైనా ఉండొచ్చు, పార్టీ డ్రెస్సెస్ అని అడుగుతున్నాడు అనమాట. సో పార్టీ డ్రెస్సెస్ అని అడుగుతున్నాడు కాబట్టి చూడండి, ఇక్కడ డ్రెస్సెస్ అని ఉంది, ఓకేనా? ఇక్కడ డ్రెస్సెస్ అని ఉంది, ఓకేనా? సో రెండిట్లో కామన్గా ఏముంది చూడండి, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. సో రెండిట్లుగా కామన్గా ఉన్నవి చూసుకోండి. అంటే టీ వే అంటే టీటీ వే ఉంది, ఓకేనా? సో అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. అంటే ఖచ్చితంగా మన ఆప్షన్లో ఏముండాలి, టీఐ ఉండాలి, ఎందుకంటే మనకి డ్రెస్సెస్ అడిగాడు కదా. సో నెక్స్ట్ పార్టీ చూడండి, సి పార్టీ. సో ఇక్కడ సి పార్టీ చూడండి. సో పార్టీలోని ఇక్కడ సి అన్నిటిలోని మనకి వచ్చింది ఏంటి, వే. అంటే ఇక్కడ డ్రెస్సెస్ అనేది టీఐ అన్నమాట. డ్రెస్సెస్ అనేది ఏంటి, టీఐ. నెక్స్ట్ పార్టీ అనేది ఏమవుతుంది, ఇక్కడ పార్టీ అనేది ఇక్కడ మనకి ఎస్యు అయితే కాదు, ఎందుకంటే ఎస్యు ఇక్కడ వచ్చింది కాబట్టి, ఓకేనా? సో అలా మనం జాగ్రత్త చూసుకోవాలి. ఎన్ఎక్స్ అయితే కాదు, అంటే ఖచ్చితంగా ఎఫ్ఎస్ అవుతుంది. సో టీఐ రావాలి, ఎఫ్ఎస్ రావాలి. అది ఏంటో చూడండి, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 30th క్వశ్చన్ మనకి ఇక్కడ 30th క్వశ్చన్ హిందీలో ఇచ్చాడు. సో అది ప్రింటింగ్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. 31th క్వశ్చన్, ఏ పర్సన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఎట్ ఏ సెటన్ స్పీడ్. అంటే ఒక పర్సన్ అంటే ఒక స్పీడ్ని కవర్ చేస్తాడంట. ఇట్ ఇంక్రీసెస్ బై ది 30%, దెన్ హీ టేక్ 15 minutes లెస్ అంట. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు పర్సంటేజ్లో చూసుకోండి. 30% అంటే పర్సంటేజ్లో ఎంత అని చెప్తాం, 3/10 అని చెప్తాం. ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ మనం ప్లస్ చేస్తే 13/10 అవుతుంది. అంటే ఇనిషియల్ 10 అయితే ఫైనల్ 13. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ ఎంత డిఫరెన్సు, 3 పార్ట్స్ వాడు ఎంత అన్నాడు, లెస్ 15 minutes అన్నాడు. అంటే 1 part ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో ఎంత పెరిగినట్లు, 13 × 5 అంటే ఎంత, 65 అంటే మనం టైంని ఎలా రాస్తాం, 1 hour 5 minutes. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు 32 క్వశ్చన్ చూడండి. 32 క్వశ్చన్లో మనకి ఏంటంటే 1/7 ఆఫ్ ఏ 2-digit నెంబర్. సో 1/7 ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 15 less than half ది నెంబర్ అని అడుగుతున్నాడు, ఓకే? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 2 digits నెంబర్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా మనకి 2-digit నెంబర్ అని ఒకవేళ ఇలా మెన్షన్ చేస్తే, సో 2-digit నెంబర్ అనేది ఎప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే ఎలా రాసుకోవచ్చు. కొంతమంది TQ + P అని రాస్తారు. అంటే P అనేది ఒక డిజిట్, Q అనేది ఒక డిజిట్. ఇలాగ 10Q + P. అంటే ఇది ఎలా రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 123 ఉందండి. దీన్ని ఎలా రాస్తాం మనం, 100 + 20 + 3 అని రాస్తామా? అలాగే 2-digit నెంబర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99 ఉందనుకోండి, ఇప్పుడు 90 + 9 అని రాస్తాం కదా. సో ఆ విధంగా మాట, ఓకేనా?
సో ఆ విధంగా నేను 10Q ప్లస్ 900 P అని రాసుకుంటాను. 2 డిజిట్ నెంబర్ని మనం ఇలా రాసుకుంటాం. సో వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడు 1/7 అంటున్నాడు. 1/7 నెంబర్ అంటే 10Q ప్లస్ P అనుకోండి, లేదంటే AB అనుకున్నా మీ ఇష్టం, అది ఎలాగైనా అనుకోవచ్చు. ఇలాగే హాఫ్ ఇంటూ 10Q ప్లస్ P అనుకోండి, ఓకేనా, -15. వాడు ఏమన్నాడు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 15 లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ద నెంబర్ అన్నాడు, కాబట్టి మనం ఇలా రాసుకున్నాం. సో ఇప్పుడు చూడండి 2 అటు వెళ్తుంది. లేదనుకో ఇలా తీసుకోకపోయినా జస్ట్ మీరు ఏం చేస్తారంటే 2 డిజిట్ నెంబర్ని మనం సింగిల్ డిజిట్గానే అనుకోవచ్చు, ఓకేనా. సో అలా చేసినా ఈజీగానే అయిపోతుంది. ఇప్పుడు 1/7 ఇంటూ ఏ అనుకున్నారనుకోండి, అంటే నెంబర్నే సింగిల్ నెంబర్నే ఏ అనుకుంటాం. అలాగే హాఫ్లోని -15 అన్నాడు వాడు. సో ఇప్పుడు మనం ఇది చేస్తే మనకి ఎంత అవుతుంది, 2A = 7A - 15 అవుతుంది. ఇది తీసేస్తే 5A = 15 అవుతుంది, అంతేనా? అంతే కదా, 15 అవుతుంది. అంటే A = మనకి 3 వస్తుంది. సారీ, ఇక్కడ ఎల్సిఎం తీయాలి కదా, మర్చిపోయాను నేను. 7కి 2కి మనకి ఎల్సిఎం అవుతుంది కదా, A/7 ఇక్కడ A/2 అనేది. అప్పుడు మనకి 2A = అక్కడ 7A - 15 × 14 వస్తుంది. 7 2s are 14 కదా, 15 × 14 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 5A = 15 × 14 వస్తుంది. 5 1s are 5 3s are. సో A = 3 14s are అంటే మనకి ఎంత అవుతుంది, 42 అవుతుంది. సో వాడు ఏమన్నాడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ 2 డిజిట్స్ అన్నాడు, కాబట్టి 4 + 2 చేస్తే ఎంత వస్తుంది మనకి 6 వస్తుంది అన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో అక్కడ ఎల్సిఎం చేయాలి, అది నేను మర్చిపోయాను, ఓకే. 33 క్వశ్చన్, ఏ కన్జ్యూమర్ ఆప్టిమల్ బండిల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్సీ బిట్వీన్ ద బడ్జెట్ లైన్ అండ్ అది ఏంటంటే ఇండిఫరెన్స్ కర్వ్, ఓకే. సో నెక్స్ట్ ఆల్రెడీ నేను వీడియో చేశానండి దీని మీద, అందుకే ఇక్కడ రాసుంది, ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ అటామిక్ నెంబర్ 30 అన్నాడు. సో జింకు మీరు మినిమం 1 to 30 వరకు నేర్చుకోవాలండి. మినిమం 1 to 30 వరకు మనం నేర్చుకోవాలి. అంటే అటామిక్ నెంబర్స్ ఒకటిని, అటామిక్ మాస్ నెంబర్. సో అటామిక్ నెంబర్స్ అలాగే మాస్ నెంబర్స్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో నేను ఒక వీడియో చేశాను, కావాలంటే ఆ వీడియోని మీరు నా ఛానల్లో చూడొచ్చు, ఓకే. సో 34th క్వశ్చన్ అయితే జింక్ అవుతుంది. జింక్ ఈజ్ ద అటామిక్ నెంబర్ 30 మాట. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఇన్ వైష్ణవిజం హౌ మెనీ అవతార్స్ ఆర్ ఇన్కార్నేషన్ డైటీ ఆర్ రికగ్నైజ్డ్ అంటే 10. నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్ ఏంటంటే ద ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఇయర్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఎప్పుడు యాడ్ చేశారంటే 1976లో యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే 37th ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద స్టెబిలైజేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్. సో లైపేజ్ అంటే లైపేజ్ని మనం లిపిడ్స్ అని కూడా అనొచ్చు, లిపిడ్స్, ఓకే. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఆయిల్స్ అనగానే మనకి లైపేజ్ గుర్తు రావాలి. సో ఇక్కడ చూడండి ఇది క్యాలెండర్లో క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నాడు, 1st January 2017 థర్స్డే అయితే వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ ద 31st March దట్ ఇయర్. అంటే సేమ్ ఇయర్లోనే అడుగుతున్నాడు. సేమ్ ఇయర్ అడిగినప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఆల్రెడీ 1st January అడుగుతున్నాడు, అంటే 1వ తారీఖు 2017లో అడుగుతున్నాడు. అంటే ఒక రోజు తీసేయండి. జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయి, 30 days ఉంటాయి. 30 daysకి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి, సో ఇది మనకి లీప్ ఇయర్ కాదు కాబట్టి మనకి 28 days ఉంటాయి, అంటే 0 odd days ఉంటాయి. సో అలాగే మార్చ్లో ఎన్ని డేస్ అన్నాడు, 31 days అన్నాడు. అంటే 31 daysలో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి, 5 odd days ఉన్నాయి, అంతేనా. 5 odd days ఉన్నాయి. అంటే ఇప్పుడు 31st March 2017కి ఏ డే వస్తుందని అడిగాడు. సో ఇది ఎంత ఇచ్చాడు, థర్స్డే ఇచ్చాడు, కాబట్టి +5 అయినా చేయొచ్చు, -2 అయినా చేయొచ్చు. -2 అంటే +5కి -2 చేసినా పర్వాలేదు, +5 చేసినా పర్లేదు. అంటే ఇది మీరు +5 చేసినా పర్వాలేదు, -2 చేసినా పర్వాలేదు. సో అంటే ఇప్పుడు నేను థర్స్డేకి కొంచెం వెనక్కి వెళ్ళాను అనుకోండి, -2 చేసిన అనుకోండి, బుధవారం అలాగే మంగళవారం అంటే ట్యూస్డే వస్తుంది. లేదంటే మీరు +5 చేసినా మీకు ట్యూస్డే వస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో 39th క్వశ్చన్లో మనకి ఏమడిగాడు, ఇక్కడ మనకి సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో తెలుసు కదా బార్మాస్ రూల్ అనేది మీరు అప్లై చేస్తారు ఇక్కడ. సో 14 టేబుల్లో 14 4s are పోతుంది, ఓకేనా. ఇది 2² 4 అవుతుంది. తర్వాత ఇది 16 వస్తుంది, -12 ఇక్కడ ఏమవుతుంది, 6 1s are 6 2s are 12 2s are 24 వస్తుంది, +10 వస్తుంది, ఓకేనా. ఇదంతా 26లో 4 తీస్తే 2. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో 40th క్వశ్చన్ చూసినట్లయితే మీరు
ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, సో డిఫరెన్స్ అంటే నాట్ బిలాంగ్ దట్ గ్రూప్ అని అడుగుతున్నాడు. ఓకే, మిగతా క్వశ్చన్ అంతా చదివి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా, ఏదైనా ఫస్ట్ నెంబర్ మీద ఏదైనా మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తే ఇది రెండో నెంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 22 డబల్ చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది 44 వస్తుందా, ఇందులో నుంచి 10 మైనస్ చేస్తే నాకు ఎంత వస్తుంది 34 వస్తుంది. ఓకే, మిగతా వాటికి ట్రై చేద్దాం. సో 11ని డబల్ చేస్తే నాకు ఎంత వస్తుంది 22 వస్తుంది. దీంట్లో నుంచి 10 మైనస్ చేస్తే నాకు 12 వస్తుంది. అలాగే ఇప్పుడు 25ని డబల్ చేస్తే నాకు 50 వస్తుంది, మైనస్ 10 చేస్తే 40 రావాలి నాకు. 17ని డబల్ చేస్తే 34 వస్తుంది, మైనస్ 10 చేస్తే నాకు 24 వచ్చింది. ఓకేనా, సో ఏది మనకి నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, 41th క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నాడు ఇక్కడ, సో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా సరే చాలా ఈజీ అండి, కొంచెం జాగ్రత్తగా డయాగ్రామ్ అనేది గీయాలి. ఆల్ క్యామెల్స్ ఆర్ డాంకీస్ అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, ఆల్ క్యామెల్స్ ఆర్ డాంకీస్ అన్నాడు. సో అప్పుడు దాన్ని ఎలా వేస్తారు, క్యామెల్స్ వేసుకొని, సో ఆల్ క్యామెల్స్ ఆర్ డాంకీస్ అన్నాడు కాబట్టి డాంకీస్. సో ఇవి క్యామెల్స్ అయితే ఇవి డాంకీస్. ఓకే, సో నెక్స్ట్ ఆల్ సమ్ క్యాట్స్ ఆర్ క్యామెల్స్. సమ్ క్యాట్స్ ఆర్ క్యామెల్స్ అయినప్పుడు సమ్ క్యామెల్స్ ఆర్ క్యాట్స్ అవుతుంది కదా. సో అంటే ఇక్కడ వస్తుంది ఇలాగా. ఓకే, ఇవి క్యాట్స్, సమ్ క్యాట్స్. ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్ అంటున్నాడు. అంటే ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్ అంటే డాల్ఫిన్స్ అన్నీ కూడా క్యాట్స్ అంటున్నాడు. అంటే ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్ అంటున్నాడు, అంటే డాల్ఫిన్స్ అన్నీ కూడా క్యాట్స్ అవుతున్నాయి అంట. ఓకేనా, క్యాట్స్ అన్నీ అంటే ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్ అనమాట. ఓకేనా, సో అది. సో అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కన్క్లూషన్ ఏమడుగుతున్నాడు, ఆల్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్ అంటున్నాడు, అన్ని డాల్ఫిన్స్ కూడా డాంకీస్ అంటున్నాడు. సో 1 అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి బొమ్మను చూస్తే మీరు చెప్పవచ్చు ఈజీగానా. సో 1 అనేది మనకి రాంగ్ అవుతుంది. సమ్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్ అంటున్నాడు, సమ్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్ అంటున్నాడు. అసలు డాల్ఫిన్స్కి డాంకీస్కి అసలు తేడా లేదు. సో రాంగ్. అలాగే సమ్ డాంకీస్ ఆర్ క్యాట్స్ అంటున్నాడు, సమ్ డాంకీస్ క్యాట్స్, రెండింటికి కనెక్షన్ ఉంది. సో ఆప్షన్ 3 అనేది ఆల్ క్యాట్స్ ఆర్ డాంకీస్ అంటున్నాడు, అన్ని క్యాట్లు డాంకీలు అంటున్నాడు, అసలు అయ్యే అవకాశమే లేదు. అంటే ఓన్లీ కన్క్లూషన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అక్కడ ఆన్సర్ ఇచ్చాడు బట్ ఆన్సర్ ఇవ్వకపోయినా మనం ఈజీగా చెప్పచ్చు. ఓకే, కాంటెంపరీ కార్నాటిక్ మ్యూజిక్ హౌ మెనీ మెలకర్త రాగాస్ ఆర్ దేర్, టోటల్ ఆర్ 72 కార్నాటిక్ మ్యూజిక్లో. సో 43 క్వశ్చన్ వచ్చేసరికి ఇది మనకు కరెంట్ అఫైర్, సో ఇది మనకు అవసరం లేదు. సో ఇక్కడ 44th క్వశ్చన్ మీరు చూసినట్లయితే, ఏ మ్యాన్ క్యాన్ డూ 20 days వర్క్, అంటే 20 days అండ్ ఏ ఉమెన్ క్యాన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days అంట. ఒక మ్యాన్ 20 daysలో పనిచేస్తే ఒక ఉమెన్ సేమ్ వర్క్ని 30 daysలో చేస్తుంది. హౌ మెనీ డేస్ విల్ 2 men and 3 women డూ ద వర్క్ అని అడుగుతున్నాడు. ఓకేనా, అంటే ఒక మనిషి 20 రోజుల్లో, ఒక ఆవిడ నుంచో 30 రోజుల్లో, ఒకవేళ వీళ్ళ టోటల్ వర్క్ వచ్చేసరికి 60 అనుకుంటే ఇది 3-2 అవుతుంది. అంటే మెన్ 3 ఉమెన్ 2. సో వాడు ఏమడుగుతున్నాడు, సో 2 men అంటే ఏం లేదు, టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎంతమంది 2 men అన్నాడు కదా. 2 men వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ 3 ప్లస్ ఎంతమంది 3 women, 3 into 2 చేసేయడమే. అంటే 60 డివైడెడ్ బై 2, ఇది 6 + 6 అవుతుంది, అంటే 12 బై ఇది 12 అవుతుంది. 12 1s are 12 5s are. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 45th క్వశ్చన్. సో 45th క్వశ్చన్ ఏమడుగుతున్నాడో చూడండి ఇక్కడ మనకి. సో యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 2 zeros ఉంటాయి, ఇక్కడ 1 0 ఉంటుంది. 1 0 క్యాన్సిల్ అయిపోతే ఇది 17y = 10202 అవుతుంది. సో 17 టేబుల్ ఎంత పోతుంది, 17 1s are 60ని 42 అంటే 17 6s are, ఇక్కడ 0 ఉంది 60. ఓకేనా, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలా చేసేయాలి మరి. నెక్స్ట్ 46th క్వశ్చన్ ఏంటంటే, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాజ్ సెటప్ ద గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 1974. 47th క్వశ్చన్, డాష్ డిఫీటెడ్ మొహమ్మద్ ఖిల్జీ అండ్ డైరెక్టెడ్ ద టవర్ ఆఫ్ విక్టర్ విజయ్ స్తంభ ఇన్ చిత్రగర్ అంటే రాణా కుంభ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఇక్కడ 48 క్వశ్చన్ మీరు చూసినట్లయితే, దేర్ ఆర్ 5 girls ఇన్ ఏ గ్రూప్ ఈచ్ హ్యావింగ్ డిఫరెంట్ హైట్, హెచ్ ఈజ్ షార్టర్ దెన్ ఈ అంట. హెచ్ అనేది ఈ కన్నా చిన్నదంట ఓన్లీ. ఎఫ్ ఈజ్ ద నాట్ యాజ్ టాల్ యాజ్ పీ అండ్ పీ ఈజ్ ద షార్టర్ దెన్ జీ, అంటే జీ అనేది పీ కన్నా పెద్దది, పీ అనేది ఎఫ్ కన్నా పెద్దది అన్నమాట. ఓకేనా, క్వశ్చన్ ఏమంటున్నాడు, హూ ఈజ్ ద షార్టెస్ట్ అమాంగ్ అంటున్నాడు. ఇంకెవరున్నారు, ఎఫ్ మాత్రమే ఉంది. సో ఆప్షన్ 3. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద మోడ్ అండ్ ద మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. మోడ్ అంటే ఏం లేదండి, మోడ్ అంటే ఎక్కువ సార్లు ఏదైతే నెంబర్ రిపీట్ అవుతుందో దాన్నే మనం మోడ్ అంటాం. ఓకేనా,
సో అది మాట డిఫరెన్స్ బిట్వీన్ ద మోడ్ అండ్ మీడియన్ అన్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 12 అనేది ఇక్కడ చూడండి 12 3 సార్లు రిపీట్ అయింది, అంటే మోడ్ మనకి ఏమవుతుంది 12 అవుతుంది. మైనస్ ఇక్కడ మీన్ అంటున్నాడు. మీన్ అంటే ఏంటి, యావరేజ్ మాట. సో యావరేజ్ కట్టాలంటే ఏమీ లేదు, మీకు నచ్చిన నెంబర్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 7 తీసుకున్నాను అనుకోండి, ఈ లైన్కి ఏమవుతాయి -3 -2 -1 0, అంటే ఇది మళ్ళీ +1 +5, ఓకేనా, +2 +5 అలా చేసినా పర్వాలేదు, లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అయిపోతున్నాయి అన్నమాట, -2కి +2కి -1కి +1కి, సో అలా క్యాన్సిల్ అయిపోతాయి, ఓకేనా. సో అది మాట. ఇక్కడ చూస్తే -2 -3 +5 అలా క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది 10 మిగిలింది. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 3 10 ఉన్నాయి. సో 10 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది, 7 + 1 8, సో 12 నుంచి 8 తీసేస్తే 4. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 50th క్వశ్చన్లో మీరు చూసినట్లయితే దెర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 6 పీపుల్ ABCD E and F నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో D ఈజ్ టాలర్ దెన్ A and E అంట. D అనేవాడు A and E కన్నా పెద్దవాడు అంట, ఓకేనా. సో F ఈజ్ టాలర్ దెన్ B and C అంట. F ఈజ్ టాలర్ దెన్ B and C అంటే F అనేవాడు B and C కన్నా పెద్దవాడు. E ఈజ్ టాలర్ దెన్ F, E అనేవాడు F కన్నా పెద్దవాడు, ఓకేనా. A ఈజ్ టాలర్ దెన్ F, A ఈజ్ టాలర్ దెన్ F అంటే ఏ అండ్ ఈ కన్నా ఎఫ్ అనేవాడు చిన్నవాడే కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద షార్టెస్ట్ పర్సన్ అని అంటున్నాడు. అంటే మనకి ఎఫ్ అయ్యే అవకాశం లేదు, ఎఫ్ బీకై సి కన్నా పెద్దవాడు. అలాగే ఏ అయ్యే అవకాశం కూడా లేదు, ఓకేనా. ఈ అయ్యే అవకాశం లేదు. ఈ ఉన్నది ఒకటే ఆప్షన్ మిగిలింది ఇక్కడ, బి ఆర్ సి, ఓకేనా. బి ఆర్ సి అనేది మనకి షార్టెస్ట్ పర్సన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ గివెన్ యాజ్ 308 meters. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ అని అడిగాడు. క్వశ్చన్ చూడడానికి ఈజీగానే ఉంది కానీ బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫార్ములా తెలిస్తే ఈజీయే. సో సర్కంఫరెన్స్ ఏంటి మనకి 2πr, అంటే 2πr = 308, ఓకేనా. 308 అంటే డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు r = ఏమవుతుంది, ఇది 2 1s are 2 5s are, ఓకేనా, అంతేనా, 2 4s are, ఇంకేమవుతుంది ఇంటూ 7/22, 11 2s are 11 4s are, సారీ అంతేనా. సో 11 1s are 11 4s are, ఇది 2 1s are 2 7s are, 7 7s are 49, అంటే r ఎంత వచ్చింది మనకి 49 వచ్చింది. అంటే ఇంక మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములాలో వేసేయడమే πr², అంటే 22/7 ఇంటూ 49 ఇంటూ 49, 7 1s are 7 7s are, అంతే కదా. సో అది ఆ విధంగా చేసేసుకోవచ్చు మనం కావాలంటే. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 7 2s are 14, 7 2s are 14, 154, 154 ఇంటూ 49. సో ఇక్కడ ఆప్షన్లో చూసినట్లయితే అన్నిటిలో చూడండి వాడు తెలివిగా ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయాల్సిందే, ఓకేనా. సో లేదంటే దీన్ని మీరు 50 అనుకొని 50 చేస్తే మనకి ఎంత అవుతుంది, 5 టేబుల్తో మల్టిప్లై అవుతుంది. 5 టేబుల్తో అయితే డైరెక్ట్గా చెప్పొచ్చు 7700 అని. సో అప్పుడు 1 యాడ్ చేశారు కాబట్టి 154ని మైనస్ చేయాలి ఇందులో నుంచి, అప్పుడు మీకు 7546 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే నేను ఇక్కడ ఎలా చేశానంటే ఇప్పుడు 49ని 49 + 1 ఎంత అవుతుంది 50 కదా, అంతే కదా 50 కదా. సో ఇప్పుడు 50 అంటే ఇప్పుడు 100/2 అనుకోవచ్చు కదా. అప్పుడు 2 టేబుల్ తోటి ఇక్కడ నేను మైండ్లో చేశాను అనమాట. 2 7s are 14, 2 7s are 14, 2 సున్నాలు యాడ్ చేసేయడమే పక్కన. సో 1 యాడ్ చేసావు కాబట్టి అందులో నుంచి మైనస్ చేయాలి 54ని. సో ఆ విధంగా చేశాను, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు మనకి, రామ్ గేవ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% అంటున్నాడు, ఓకేనా. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ స్టిల్ గెయిన్ 12.5% అంట. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ స్టిల్ గెయిన్ 12.5%. హౌ మచ్ వుడ్ హ్యావ్ రామ్ గెయిన్డ్ ఇఫ్ ద సోల్డ్ ఐటమ్ ఎట్ ద మార్కెట్ ప్రైస్ అని అడుగుతున్నాడు. సో అయితే రామ్ అనేవాడంట ఒక ఐటమ్ని మార్కెట్ ప్రైస్కి అమ్మితే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఏం లేదండి, ఇలా ఇచ్చినప్పుడు పర్సంటేజ్ మెథడ్లో మనం చేసుకుంటే సరిపోతుంది. ఇనీషియల్గా ఎంత ఉంది, ఫైనల్గా ఎంత ఉంది, ఓకేనా. ఇప్పుడు 10% ఇచ్చాడు, 10% అంటే ఎంత 1/10, ఓకేనా. సో అది మనకి డిస్కౌంట్ కాబట్టి మనకి ఏమవుతుంది, తగ్గుతుంది, మైనస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 9/10 అవుతుంది. అంటే సో మనకి ఇనీషియల్గా మనకి ఎంత, సో 9 10 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది తర్వాత 12.5% అంటే మనకి ఎంత, 12.5% అంటే మనకి ఎంత అవుతుంది 1/8 అవుతుంది, అంతేనా. సో ప్లస్ కాబట్టి 9/8 అవుతుంది. సో ఇది 8 9 అవుతుంది, ఓకేనా. 8 9s are 72, 10 9s are 90. సో డిఫరెన్స్ చూస్తే మనకి ఎంత వస్తుంది 18 18 / 72 × 100,
18 1s are 18 4s are 4 1s are 4 25s are. సో 25% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అది మాట. ఓకేనా? సో అది అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ 9 10 ఎందుకు రాశాను అని చెప్పేసి. యాక్చువల్గా ఈ 10 అనేది మనకి యాక్చువల్గా ఫస్ట్ ఉండే రేటు. సో ఇప్పుడు ఇనీషియల్గా దాన్ని ఎంత చేశారు వాళ్ళు? 9 చేశారు, అందుకే ఇనీషియల్లో అది వేశాను. సో ఇక్కడ మీరు 8 చూసినట్లయితే ఇది ఇనీషియల్గా ఉండేది, ఇది మనకు ఫైనల్ వచ్చిందన్నమాట. సో మనకి డిస్కౌంట్లో వచ్చేసరికి మనం రేషియో మెథడ్లో రాసినప్పుడు ఇది ఒక ట్రిక్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే. ఆర్టికల్ 239 డీల్స్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ యూనియన్ టెరిటరీస్ బై ప్రెసిడెంట్. 239 అనేది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ బై ప్రెసిడెంట్. సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి. ద యావరేజ్ ఆఫ్ 30 నెంబర్స్ ఈజ్ 55 అంటున్నాడు. అలాగే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15 నెంబర్స్ ఈజ్ 51 అంటున్నాడు. ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 12 నెంబర్స్ ఈజ్ 56 అంటున్నాడు. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 68, 74 అండ్ రిమైనింగ్ 3 నెంబర్స్ అని అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే డేటా రాసుకోండి. 30 మెంబర్స్ది 55 అంట, అలాగే 15 నెంబర్స్ది 51 అంట. సో అలాగే లాస్ట్ 12 నెంబర్స్ వచ్చేసరికి 56 అంట. ఓకేనా? సో లాస్ట్ 12 నెంబర్స్ వచ్చేసరికి 56 అంట. సో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది చూడండి. ఇవి మల్టిప్లై చేయండి జస్ట్ నార్మల్గానా. ఇప్పుడు 55 ట్రిపుల్ చేస్తే మనకి 1650 వస్తుంది. ఓకే, 1650. ఇదంతా 51 అంటే 1 పక్కన పెట్టండి, 15 చేస్తే 75, 765. సో అలాగా 765. అలాగే 12ని ఇప్పుడు 56తో మల్టిప్లై చేయండి. 12ని 56తో మల్టిప్లై చేస్తే 12 5s are 60, 12 6s are 72, 672. ఓకేనా? 672. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, ఎంత వచ్చింది? 1437 వచ్చింది. ఓకే, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. 1600లో 1400 తీస్తే 250, 250లో నుంచి 7 తీస్తే అంతేనా? సో 1400 సారీ 77 కాదు, ఇది కరెక్టే చేసానా? 1437. సో ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వచ్చింది? 213 వచ్చింది. ఓకేనా? 213 అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 213 మనకి మిగిలిపోయినాయి. ఇప్పుడు ఎన్ని? ఈ రెండు కలిపితే మనకి 27 నెంబర్స్. 30లో 27 నెంబర్స్ అంటే మిగిలింది 3 నెంబర్లే కదా. అంటే 213, సో ఇంకొక 2 నెంబర్లు, ఏవైతే 2 నెంబర్లు ఏమన్నాడు? 68 అన్నాడు, 74 అన్నాడు. మొత్తం కలిపితే ఎంత వచ్చింది? 355 వచ్చింది. ఈ మొత్తం నెంబర్లు ఎన్ని? 5. అంటే 355 డివైడెడ్ బై 5 చేస్తే మనకి ఎంత వచ్చింది? 3 5 7s are 1s are 71. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాజ్ పర్ రినవబుల్ ఫ్యూయల్ అసోసియేషన్, ఇది కరెంట్ అఫైర్కి సంబంధించి. సో ఇది కూడా కరెంట్ అఫైర్కి సంబంధించిందే. సో క్వశ్చన్స్ చూడడానికి ఈజీగానే ఉంటాయి కానీ కొంచెం లాజికల్గా ఉంటాయండి. ఇక్కడ 58 క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఏమడుగుతున్నాడు చూడండి. ద రేషియో బిట్వీన్ ద మార్కెట్ ప్రైస్, రేషియో అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ 5:3 అంట. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 3024 అంట. షాప్ కీపర్ గివ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 16% అండ్ 20% అంట. ఎప్పుడైనా సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు రెండింటిని యాడ్ చేసి ఆ రెండింటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై 100 చేసి అంటే ఇప్పుడు 16 + 20 36. 36లో నుంచి మనం ఏంటి? 21s are 25s are 5 టేబుల్లో 16/5 అంటే 3.2. అంటే 36లో 3.2 తీసేస్తే మనకి 32.8 ఉంటుంది. ఓకేనా? సో ఇలా చెప్పాలి. ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుందన్నమాట. ఓకేనా? లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ చేసుకోవచ్చు. 16 + 20 - 16 × 20 డివైడెడ్ బై 100. 21s are 25s are. ఓకేనా? 5 3s are 0.5 2s are ఇలా తీయాలన్నమాట. అప్పుడు ఇందులో నుంచి 36లో నుంచి 3.2ని తీస్తే 32.8% వస్తుంది. సో ఇలా సైడ్ని మీరు కావాలంటే చేసుకోండి. ఓకేనా? అంటే ఇది మనకి డిస్కౌంట్ ఇచ్చాడు. సో డిస్కౌంట్ ఇచ్చిగా మనకి ఏంటంటే ఇప్పుడు మనకేంటి? మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో ఇచ్చాడు 5:3 అని. సింపుల్గా దాన్ని 500 300 అనుకోండి. సో 500 300 అనుకుంటే మనకి ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఏదైతే మనకి ఎంత యాక్చువల్ ప్రైస్ ఎంత అయింది? ఇప్పుడు 67.2 అయింది తీసేస్తే. ఓకేనా? సో డివైడెడ్ బై మనకి 1000 × 300 500 మార్కెట్ ప్రైస్ కదా 500. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది మనకి? సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో 5 1s are 5 2s are. ఓకేనా? సో 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 336 వచ్చింది. అంతేనా? 3 3s are 3 3 3s are 3 3s are 3 6s are. ఓకేనా? సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 3024 ఇచ్చాడు డివైడెడ్ బై 336. సో ఎంత అవుతుంది? ఇది మనకి
ఇది 9 సార్ వస్తుంది. సో చూడండి ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది అంటే ఖచ్చితంగా 9తో అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి 300 కాబట్టి ఒరిజినల్గా మనకి ఎంత అంటే అది 2700. కాబట్టి 3024లో 2700 ఎంతలో పోతుంది అంటే మైనస్ చేస్తే 324 ప్రాఫిట్ వచ్చింది అన్నమాట దాని మీద. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, 59th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఏబిసిడి ఈజ్ అన్ రెక్టాంగులర్ విత్ ఏబి సైడ్ 10 సెంటీమీటర్స్, బీసీ సైడ్ 8 సెంటీమీటర్స్, ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టచింగ్ ద సైడ్స్ ఆఫ్ ఏబి, బీసీ అండ్ సిడి ఆఫ్ ద రెక్టాంగిల్ ఏబిసిడి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓబీసీ అని అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలియాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెక్టాంగులర్ ఉంది అంట, ఓకేనా. సో ఇలా ఒక రెక్టాంగులర్ ఉంది అంట. సో ఇది ఏమంటున్నాడు, ఏబిసిడి, ఓకేనా. అయితే ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టచింగ్ ద సైడ్ ఆఫ్ ఏబి అండ్ బీసీ అంట. ఈ సైడ్ టచ్ అవుతూ ఇక్కడ ఒక సర్కిల్ ఉందంట ఇలాగా, ఓకే. ఇలా ఒక సర్కిల్ ఉందంట, ఈ సైడ్ టచ్ చేస్తూ ఈ సైడ్ టచ్ చేస్తూ, ఓకేనా. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఒక సెంటర్ ఉంది, ఈ సెంటర్ని ఓ అంటున్నాడు, ఓకేనా. సో ఓ అంటుంటే ఇక్కడ ఓ ఈజ్ ద సెంటర్ అంటున్నాడు. సో అయితే దీన్ని 8 అంటున్నాడు, ఈ సైడ్ 8 అంటున్నాడు, ఈ సైడ్ 10 అంటున్నాడు. ఇప్పుడు నేను ఒకవేళ దీని యొక్క రేడియస్ నాకు ఎంత అవుతుంది, సో దీని రేడియస్ ఇప్పుడు ఇదేంటి సర్కిల్లోని ఇది ఒక సెక్టార్ అవుతుంది, ఇలా ఒక లైన్ గీసుకుంటే నాకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, దీన్ని ఓ అనుకుంటాను. ఇదే కదా మనకి ట్రయాంగిల్ ఓబీసీ అయిపోయింది కదా. ఇప్పుడు ట్రయాంగిల్ ఓబీసీ అయ్యిందంటే చూడండి, ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది, అంతే కదా, ఇది 4 అవుతుంది, ఓకే. ఇది 4 అవుతుంది, ఇది 4√2 అవుతుంది. ఏంటి పైథాగరస్ థియరం వాడాను నేను. పైథాగరస్ థియరం వాడి ఇలా డైరెక్ట్గా చెప్పడం కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది, ఓకేనా. సో అది లేదు సార్ మాకు చెప్పండి అంటే ఈజీగా చెప్తాను. సో √ఓవర్ మనకి ఏమవుతుందంటే 4² + 4² కదా, సేమ్ 16 32 అవుతుంది. 32లో నుంచి మనం 4ని 16 2 సార్ కాబట్టి 4√2 అని రాసుకోవచ్చు, అందుకే అలా రాశాను, ఓకేనా. సో అది ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటి ఓబీసీ ట్రయాంగిల్ అడిగారు కాబట్టి ఏరియా ఫార్ములా ఏంటి, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. బేస్ అంటే ఎంత 8, హైట్ అంటే ఎంత 4, అంతే కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 2 1s are 2 2s are 8 2s are 16. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా అవసరం లేదు, బట్ నార్మల్గా నేను చెప్పాను అనమాట, ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే 60th క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాపికల్ సైక్లోన్స్ హ్యాడ్ హిట్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ May 2021. ఇది కరెంట్ అఫైర్కి సంబంధించిన క్వశ్చనే, ఓకేనా. సో కొంచెం మీరు అవి కరెంట్ అఫైర్స్ చూసుకోండి, మనకి గట్టిగా అడుగుతున్నాడు. నేను కూడా అనలైజ్ చేసిన తర్వాత ఒక వీడియో చేస్తాను దాని మీద, ఓకేనా. సో ఇప్పటికీ 60 క్వశ్చన్స్ అయ్యాయి, మిగతా ఇంకో 60 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 120 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. సో మిగతా 60 క్వశ్చన్స్ కంప్లీట్గా ఒక వీడియోలో నేను చేస్తాను. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసి, సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీకు ఏమైనా పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఏమైనా బుక్ రివ్యూస్ కానీ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.